Hi aspirants, welcome to Venki's Competitive Arena. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఆన్సర్ కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ చేద్దాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చెన్నైని అయితే ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఒకసారి అలా పైకి ఒకసారి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సిఈఎన్ నెంబర్ 6/2025 అని కనిపిస్తుంది కదా. ఇందులో చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో మన CBT 1 మొన్ననే మార్చ్ 16 నుండి మార్చ్ 27 వరకు జరిగాయి కదా. సో దాని యొక్క క్వశ్చన్స్ రెస్పాన్స్ షీట్ అండ్ కీ మన ఏదైనా మన కీస్ తీసుకొని ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి రైల్వే బోర్డు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఒకసారి చూద్దాం. ఆ నోటీస్ చూసినట్లయితే ఇవ్వండి, నోటీస్ నెంబర్ 6/2025 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అండి. ఇందులో ఒకసారి చూసినట్లయితే ఆన్సర్ కీస్ మనం చూసుకోవడానికి వ్యూయింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ కీస్ చూసి మన స్కోర్ కార్డ్ తెలుసుకోవడానికి రా స్కోర్ని ఏప్రిల్ 6 4 PM నుండి ఏప్రిల్ 12 11:55 అవర్స్ వరకు ఇచ్చారండి. అంటే ఎగ్జాక్ట్లీ నైట్ 12 వరకు అనుకోవచ్చు. మనం ఈ లింక్ చూడాలనుకున్నా, మన యొక్క ఆన్సర్ కీస్ చూడాలనుకున్నా ఈ ఏప్రిల్ 12 నైట్ 12 లోపే అవుతుందండి. ఆ 12 దాటిపోతే ఇంకా అవ్వదు. సో ఎవరైనా రా స్కోర్స్ అండ్ ఆన్సర్ కీస్ చెక్ చేసుకొని అబ్జెక్షన్స్ ఏమైనా రైజ్ చేయాలనుకుంటే ఇప్పుడే వెంటనే ఈ ఆర్ఆర్బి వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఒకసారి లింక్ ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తాను చూడండి. అది తెలియకపోయినా సరే మనకి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇక్కడే క్లిక్ హియర్ టు వ్యూ ఆన్సర్ కీ రైజ్ అబ్జెక్షన్ అని ఉంది కదా, అక్కడనే కొట్టినట్లయితే ఇలా డైరెక్ట్గా లింక్ ఓపెన్ అయిపోతుందండి. ఆ లింక్లో రిజిస్ట్రేషన్ నెంబర్ మనం యాడ్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఇలా క్యాప్చా కొట్టినట్లయితే డైరెక్ట్గా మన అబ్జెక్షన్ సీట్ అనేది మన ఆన్సర్ కీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైట్ రాంగ్ అవి చెక్ చేసుకొని మన రా స్కోర్ని అయితే తెలుసుకోవచ్చు. ఏదైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్ ఉంటే 50 రూపీస్ ఒక క్వశ్చన్కి పే చేసి మనం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చండి, అక్కడే ఉంటుంది. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.